విశాలపరచబడి ఉన్నది. మా హృదయం ఏం చేయబడింది? విశాలపరచబడి ఉన్నది. మా హృదయము విశాలమై ఉన్నది అనడం లేదు, విశాలపరచబడి అంటే ప్రారంభంలో విశాలంగా లేదు, తర్వాత విశాలపరచబడింది. అంటే పుట్టుకతో ప్రతి మానవుడు సంకుచిత హృదయుడే. యేసు ప్రభు వారికి అప్పగించుకున్నాక ఆ పరమ కుమ్మరి వాని సారె మీదకి వచ్చిన తరువాత ఆయన మనందరినీ మన హృదయాలు విశాలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనస్సు మారి నూతన మగుటలో ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే హృదయ వైశాల్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న చిన్న వాటిలో మన పట్టింపులు అనేవి వదిలేయాలి. ఒక సంఘానికి వెళ్ళాము. ఆ సంఘంలో ఉండే ప్రార్థనా పరులైన తల్లులు, ప్రార్థనలో మనతో ఏకీభవించే తల్లులు, అయ్యా మీ వాక్యం చాలా లోతుగా ఉంటుంది, ప్రస్తుత సమాజానికి అవసరమైన విషయాలు ప్రభు మాట్లాడిస్తున్నారు, మాది పెద్ద సంఘం 150 ఏళ్ళ సంఘం, మీ అమృత వాక్కులు మా సంఘంలో వినబడాలి అని వాళ్ళ పాస్టర్ని ఒప్పించి నన్ను కూడా ఒప్పించి తీసుకెళ్ళారు. కమిటీ వారు వద్దన్నారు. వద్దు, ఆయన ఎక్కడానికి వీల్లేదన్నారు. ఎందుకండి, అంత గొప్ప దైవజనుడు 1000 మందిని రక్షణలోకి నడిపించిన ఆయన ఎందుకు మన దగ్గర వాక్యం చెప్పకూడదంటే, మనకు ఒక సంఘ క్రమం ఉందండి. వాక్యం అంటూ చెబితే క్యాసెక్ వేసుకున్న వాళ్ళే చెప్పాలి. తెల్లటి యాజక వస్త్రాలు వేసుకుంటేనే వాక్యం చెప్పనిస్తాం. వాళ్ళ ఆశ ఏంటంటే వీడు వద్దంటాడు లేదు, ఎందుకంటే పెంతకొస్తాడు కదా. వాళ్ళు భయంగా బిక్కుమంటూ నా దగ్గరకు వచ్చారు. అయ్యగారు క్యాసెక్ వేసుకుంటేనే పులిపిట్ ఎక్కనిస్తానంటున్నారండి, మీకు చెప్పడానికి మాకు ధైర్యం చాలట్లేదు కానీ అంటే, ఎందుకమ్మా అంత భయము, ధారాళంగా వేసుకుంటాను, తీసుకురండి. మీరు వేసుకుంటారా, క్యాష్ వేసుకుంటారా, ఏమి ఏదో చుట్ట తాగుతారా అన్నంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు ఏంటి? అదేం నిషిద్ధంగా, అదే తీసుకురండి అమ్మా, ఆలస్యం ఎందుకు, తీసుకురండి. హ్యాపీగా క్యాష్ వేసుకొని వాక్యం చెబితే నా వెంట వచ్చిన అగాపే సంఘస్థులు ఒక 10 మంది ఉన్నారండి. వాళ్ళు ముందు వరుసల్లో కూర్చొని ఒక్కడి ముఖంలో కూడా కళలేదు, ప్రేత కళ. ముఖాలంతా మార్చుకొని, ఏంటి మన అయ్యగారు ఇలా భ్రష్టుడైపోయాడు, ఇలా భ్రష్టు పట్టాడు ఏమిటండి, అయ్యగారు ఏదో గొప్పోడు అనుకున్నాము, ఇంతకు నామకార్థుల్లో కలిసిపోయాడుగా ఈయన కూడా అని ముఖమంతా ఎల్లాడేసుకొని, నాకు వాళ్ళు క్యాసెక్ వేసుకోకపోతే మేము పులిపిటెక్కనివ్వం అన్నప్పటికంటే వీళ్ళ ముఖాలు చూసి నాకు చాలా బాధేసింది. వీడు 25 ఏళ్ళు నా బోధ విని ఏం నేర్చుకున్నాడంటే ఇంకా నేరో మైండే. ఆ అంగీతోనే ఉందన్నమాట భక్తి. ఆ అంగీ లేకుండా చెబితే భక్తుడు, ఆ అంగీ వేసుకుంటే భ్రష్టుడు అన్నమాట. అంత నేరో మైండెడ్ ఫెలోస్ ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉంటే ఎలాగండి? ఏం చెప్పాలి అసలు? ఎప్పటికైనా నేర్చుకుంటారా? ఎప్పటికైనా సంపూర్ణులు అవుతారా? ఎప్పటికైనా పౌలులాగా మారరా? 46 ఏళ్ల సేవ, ఇంకా బుర్రకున్న ఈ తుప్పు నేను వదలగొట్టలేకపోయాను. ఎక్కడ తుప్పు అక్కడే ఉంది, ఎక్కడ చెత్త చెదారం అక్కడే ఉంది. బ్రాడ్ మైండ్ లేదు, ఫ్రీ మైండ్ లేదు. శరీర కార్యాలకు దూరంగా ఉండండి, జారత్వానికి దూరంగా ఉండండి, విగ్రహారాధనకు దూరంగా ఉండండి. అసూయ హృదయంలో ఉండే విగ్రహారాధన, ధనాపేక్షకు దూరంగా ఉండండి. హృదయ శుద్ధి కావాలి. కానీ ఆధారపడుందా? ఏం నేర్చుకున్నారు? ఎలా ప్రపంచాన్ని సంస్కరిస్తారు? మనస్సు మారి ఎలా రూపాంతరం పొందుతారు? ఇంకా చిన్న చిన్న విషయాల మీదనే దెబ్బలాడుకునే
సంకుచిత హృదయులైతే దేవుడు ఎలా వాడుకుంటాడు మనల్ని?